ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు తొలిసారి హైదరాబాదులో భేటీ అయ్యారు. అప్పట్లో రాష్ట్ర విభజనే ఒక వివాదాస్పదంగా ఉమ్మడి రాష్ట్రం ఉండాలని ఆంధ్రప్రదేశ్, చీలిపోవాలని తెలంగాణ వాళ్ళు ఈ విధంగా గందరగోళమై పార్లమెంట్లో లైట్లు ఆపి బిల్లులు పాస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తలుపులు వేసి బిల్లులు ఆమోదించారు. విభజన జరిగి 10 ఏళ్ళు అయిపోయింది. ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనుకున్నారు. ఆ రాజధాని టైం కూడా అయిపోయింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సహేతుకంగా చర్చల ద్వారా విభజన సమస్యలను పరిష్కరించుకుందామని ఒక సానుకూల దృక్పథంతో ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణకు సంబంధించిన మంత్రులు, ఐఏఎస్ అధికారులు, సీనియర్ అధికారులు భేటీ అయ్యారు. తొలి సమావేశంలోనే ఇది సానుకూల వాతావరణంలో సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యల మీద చర్చలు జరిగాయి. దీనికి దశల వారీగా చర్చల ద్వారానే మనం పరిష్కరించుకుందామని ఒక అంగీకారానికి వచ్చారు. తొలి దశలో ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ ఏర్పడి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు 2-3 వారాల్లో ఈ అంశాలను చర్చించాలని, వారి దశలో వారి స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలు పరిష్కారం చేసుకోవాలని, ఆ తర్వాత వారు పరిష్కరించలేని సమస్యల్ని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక మంత్రులు అటు కొంతమంది ఇటు కొంతమంది అటు 3-4 మంత్రులు, రెండు రాష్ట్రాలకు సంబంధించి 3-4 మంత్రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఈ మంత్రులు భేటీ కావాలని, ఈ మంత్రులు సమావేశాలు కూడా 2-3 వారాల్లో పరిష్కరించి ఇక్కడ కూడా తేలని సమస్యలుంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేరుగా కూర్చొని చర్చించుకోవడం, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి అంశాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలనేటువంటి ఒక ప్రతిపాదనలు రావడం, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు ఒక మంచి వాతావరణంలో చర్చలు జరిపారు. సుమారుగా 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అక్కడ భేటీ అవ్వటం తెలుగు ప్రజలకు ఎంతో మేలు జరగబోతుందని అందరూ హర్షిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి, ఇటు తెలుగుదేశం పార్టీ బీజేపీ మద్దతుతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడున్న తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకోవడానికి పార్టీలతో మనకి ఆటంకాలు కావు అని ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక మంచి వాతావరణంతో సదుద్దేశంతో ముందుకొచ్చారు. దీనికి హైదరాబాద్ వేదిక అయింది. ప్రజాభవన్లో సుదీర్ఘంగా సుమారు 3 గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల మీద రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ప్రధానంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశాలు ఈ భేటీ మీద ఇటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలు కొంతమంది దీన్ని వక్రీకరిస్తా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ దీన్ని వక్రీకరించకపోయినా రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రధానంగా అక్కడ టీఆర్ఎస్, ఇక్కడ వైసీపీ వాళ్ళు దీన్ని వ్యంగ్యంగా వక్రీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని పట్టించుకోకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల సమస్యల్ని, విభజన తర్వాత పెండింగ్గా ఉన్న సమస్యలను చర్చించుకోవడం కోసం ఇంకా అనేక దశల వారీగా ఈ చర్చలు జరిపి పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించుకోవాలనేటువంటి వాతావరణం కొనసాగాలని తెలుగు ప్రజలంతా కోరుతూ ఉన్నారు. ఆ దిశలోనే ఇటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు ముందుకు పోతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ చర్చల్లో పాల్గొన్న మంత్రులు తెలంగాణకు సంబంధించి పొన్నం ప్రభాకరు, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ నుంచి జనార్దన్ రెడ్డి, అనగానే సత్యప్రసాద్, వీళ్ళంతా కూడా పాజిటివ్గా ఉన్నారు. మొత్తం మీద తెలుగు ప్రజలకు మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన